అమ్మ దగ్గరకు వెళ్లిన భక్తులకు అమ్మ కడుపు నిండా భోజనం పెట్టేవారు. అమ్మ భిక్షాపాత్రలో కొంచెం అన్నం ఉన్నా గాని అది అక్షయం అయ్యేది. తన పిల్లలు అనగా అమ్మ భక్తులు అన్నం తినకపోతే అమ్మ ఆవేదన పడేవారు. ఒక భక్తురాలు వారి పాపకు జబ్బు చేస్తే రాత్రిపూట అన్నం తిననని మొక్కుకున్నారు. ఆవిడ అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు అమ్మ కోప్పడి అన్నం తినిపించారు. అవేం మొక్కులు, అవేం ఉపవాసాలు? నీకంటే పేదవానికి 10 రూపాయలు ఇస్తానని మొక్కుకో, లేకపోతే సత్యనారాయణ బాబు కొండకు వస్తానని 10 రూపాయలు ఇస్తానని మొక్కుకో, అంతేగాని తినడం మానాల్సిన అవసరం లేదు. ఉపవాసాలు అవసరం లేదు, ఉపవాసాలు అవసరం లేదు అని చెప్పారు. నీ మనసు నిండా నింపుకోవాలి గాని నామాన్ని పొట్టని మాడబెట్టమని ఎవరు చెప్పలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తీసుకుంటేనే, ఆహారం తీసుకుంటేనే దేహం నిలబడుతుంది. అన్నగత ప్రాణులు, మానవులు అన్నగత ప్రాణులు కనుక అన్నం తీసుకుంటారు. ఉపవాసాలని ఉప అంటే భగవంతుడికి సన్నిహితంగా ఉండడం, ఆ నామానికి సన్నిహితంగా ఉంటూ జరపాలి గాని అన్నం మానినంత మాత్రాన్న, ఆహారం తిననంత మాత్రాన్న. తర్వాత నియమాలు పెట్టుకుంటారు. ఏకాశి వాళ్ళ ఉల్లిపాయ తినం, అది తినం, ఇది తినం అంటారు. అమ్మ సమస్తాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా చూసేవారు. అందుకని ఏది భేదభావంతో చూడాల్సిన అవసరం లేదు. ఆకలి వేళ గుప్పెడు మెతుకులు. అదే రామకృష్ణ పరమహంస కూడా చెప్తుండేవారు, ఉపవాసాలు కాదు ఆహారం తీసుకోవాలి అనే లెక్కలో చెప్పేవారు. ఇదేంటండి అమ్మ కుటీరంలో కూర్చునే చెక్క కింద చిమ్మెట్లు, బొద్దింకలు ఉండి అమ్మని కుట్టేవి. అవి ఒంటి నిండా దద్దుళ్ళు వచ్చేసేవి. అమ్మ వాటిని దులిపి అవతల పారేస్తాం అంటే అమ్మ ఒప్పుకునేవారు కాదు. చెక్కల కింద ఎత్తి పెట్టి గాడి ఉండేలా చేసి అవి అటు ఇటు కదిలేలా చేసేవారు గాని చంపనిచ్చేవారు కాదు. క్రింద గాడి ఉంటే అవి అలా వెళ్ళిపోతూ ఉండేవి. వాటికి అడ్డం ఉండదు, మనకి గొడవ ఉండదు అనేవారు అమ్మ. మహాపురుషులు, సిద్ధులు ఆ రూపంలో తిరుగుతూ ఉంటారు అని చెప్తూ ఉండేవారు. అంటే ఏ జీవికి కూడా మనం హాని కలిగించకూడదు అనే విషయంలో అమ్మ అవగతం చేసేవారు. సృష్టి అంతా కూడా మరి అమ్మ ద్వారా ఏర్పడింది కనుక హింసకి దూరంగా ఉండమని చెప్పేవారు. ఇవన్నీ ఆచరణలోకి వచ్చినప్పుడు చాలా కష్టంగా తోస్తాయి. అనుభూతి కలిగి అర్థం చేసుకున్న నాడు అవే వాటంతటా పక్కకి తొలగిపోతాయి. శివుడు ఆజ్ఞ లేకుండా క్షేమ పుట్టదు అనేటప్పుడు నువ్వెందుకు భయపడాలి? పాము వచ్చింది, సింహం వచ్చింది. ఇలాగే అబీద్ బాబా గారి విషయంలో కూడా మాకు దర్శింపచేయండి, మేము చూస్తాం, ఆ జంతువుని చూస్తాం, ఈ జంతువుని చూస్తాం, తీరా వచ్చేసరికి బెదిరి పారిపోయేవారట. అప్పుడు ఆటోమేటిక్ గా మహాత్ములు ఉన్న చోట అవి శాంత స్వభావంతో ఉంటాయి గాని అవి వేరుగా ఉండవు. ఆయన్ని మేము దర్శించుకున్నామండి. తణుకు ఒకసారి వచ్చినప్పుడు రైలు దిగంగానే టీ తాగాలని, కాఫీ తాగాలని వస్తుండేవాడు. ఆయన మా పక్కకు వచ్చి నిలబడ్డారు. వారికి తెలుసు, ఎందుకంటే మేము క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఎదురుకుండా క్వార్టర్స్ కింద వాటాల్లో ముస్లిం భక్తులు ఉండేవారు. వీరిని ఆరాధించేవారు. అక్కడికి వచ్చి కూర్చునేవారు. అప్పుడు వీరు అబీద్ బాబా గారు అన్న సంగతి మనకు తెలియదు. మేము 3వ అంతస్తులో ఉండేవాళ్ళం. ఆయన నా వైపు చూడటం, నేను ఆయన వైపు చూడటం జరిగేది. సుదర్శనం అన్నమాట. గురువులు మన వైపు చూస్తున్నారు అంటే అది సుదర్శనం. దాని ఉపయోగం ఆ కాల ప్రభావాన్ని బట్టి మనకు అవగతం అవుతుంది కానీ అప్పటికప్పుడు తెలియదు. అలాగే గురువు గారి విషయం కూడా ఎప్పుడు నిత్యం చూస్తుండేవాళ్ళం. 86కి ముందరే నేను అడిగాను, ఇప్పుడు 86లో ఇప్పుడు మన ఇంటికి వచ్చారేంటి మీరు? సంక్రాంతి ముందర వచ్చారు జనవరిలో, ఇప్పుడు వచ్చారేంటి మీరు అంటే, అమ్మ నాకు అమ్మ ఆదేశం అయింది నీ దగ్గరికి వెళ్ళమని, ఆ కుటుంబం కష్టాలు రాకుండా చూడమని నన్ను పంపించారు, అందుకు వచ్చానని చెప్పి ఒక తండ్రిలా నీ దగ్గరికి వచ్చానమ్మా అని మన ఇంటికి వచ్చి నేను ఉంటానమ్మా ఇక్కడ. అదే రీతిగా బాబు గారు కూడా అమ్మ నేను వచ్చాను ఇవాళ భోజనం పెట్టు అనేవారు. అంతేగాని అన్ని విషయాలు అక్షయం అయ్యేది. నేను ఏది వెతుక్కోవాలా, వాళ్ళు వచ్చారని నేను శ్రమ పడలా, కష్టపడలా. ఆటోమేటిక్ గా అన్ని అక్కడ సమృద్ధిగా సీతాదేవి అనుగ్రహించినట్టు అన్ని పుష్కలంగా లభ్యమవుతూ ఉంది. అలాగే అబీద్ బాబా గారి దర్శనం పొందిన విషయంలో ఆరులో మేము దర్శించుకున్నాం. తనకు వెళ్లి టీ తాగుతున్న పరిస్థితిలో మా పక్కనే వచ్చి నుంచున్నారు.
ఆయన అసలు దేహాన్ని ఎప్పుడుగా ఫుల్ గా నింపుకుని ఉంటారు కానీ ఎప్పుడు కొంత కూడా దేహాన్ని అది పంచభూతాత్మకమైందిగా ఆయన అర్థం వేరుగా ఉండొచ్చు, మనకు అర్థమైనంత దాకా చెప్పడం విషయంలో ఆ మాట వాడాల్సి వస్తుంది. రుమాలు మడత పెట్టుకుని ఉంచుకున్నాను కాఫీ తాగుతూ. సరే నా చేతిలో ఎడం చేతిలో ఉన్న రుమాలు మాట తిప్పేసి మామూలుగా ఉన్నట్టు నేను మడత పెట్టాను కదా ఇలా ఉంది ఏంటి అని చూసుకుంటే అందులో అభిద్భావ నాకు ధనం పెట్టారు. పక్కనే ఉంటూ టీ తాగుతారా అని అడిగాను. అలాగే అన్నారు. సరే అదృశ్యం అయిపోయారు. ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తే 1, 2 కాదు, ఎన్నో మరెన్నో ఉంటాయి. ఈ సంతోషానికి కొరత ఏంటి? ఏది తింటే మనకి సంతోషం, ఎక్కడుంటే సంతోషం కాదు. వారి సన్నిహితుల్లో వాళ్ళ సాంగత్యంలో వారు మన పక్కన ఉన్నప్పుడు మనకి అదే సంతోషం కలిగే విషయాలు. కానీ ఇంక ఎవరితోనూ కూడా మనకి ఆనందం పొందడానికి మనకి అర్హత రాదు. ఎందుకంటే ఎదటి వాళ్ళలో అంత దైవత్వం నింపుకుని ఉంటారని అనుకోవడానికి లేదు. కలికాలం మనసు మారిపోవచ్చు పక్కనున్న వ్యక్తులు బట్టి, కాలం బట్టి. మధ్యాహ్నం 12 అయిందంటే సూర్య యొక్క తీవ్రత అది మనకు ప్రేపోపాలు జరుగుతాయి. అలా కాకుండా మహాత్ముల సన్నిధులు ఎప్పుడు చల్లదనం కలిగిస్తూ వాళ్ళ ఆనందంలో మనం గడుపుతున్నాం. ఇదే వారిని గుర్తించుకునే విషయం ఎలాగంటే వారి సన్నిధి మనకి పెన్నిది. అవసరమా చెప్పారు.